హలో అందరికీ, నేను మీ సర్జన్ బిహైండ్ ద వాయిస్. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో వీఆర్ కంటిన్యూయింగ్ నేపాల్ సిరీస్. అక్కడ దూరం ఇళ్ళు ఉన్నాయి కదా, ఆ ఇంట్లోకి పోవాలంటే అక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళాలి. ఆ పైన ఇంట్లో ఎవరు ఉంటాడేమో అని, అలాంటి ఇంట్లో ఉండాలి అసలు. అవి ఏంటంటే బైక్స్ ఏమి వెళ్ళవు, జస్ట్ బై వాక్ వెళ్ళాలి ఆ బ్రిడ్జ్ మీదకి. కానీ అది ఎలా వెళ్ళిందేమో మరి, ఆ ఎక్స్కవేటర్ ఎలా వెళ్ళింది అందులోమో. సో నేను నేపాల్కి ఆల్రెడీ ఎంటర్ అయ్యాను. సో ఇది నా మొదటి రోజు నేపాల్ నుంచి. సో నేను బీర్గంజ్ నుంచి స్టార్ట్ అయ్యాను, అంటే బీర్గంజ్ నుంచి ఎంటర్ అయ్యాను. సో అక్కడ నుంచి ఇప్పుడు నేను పోఖ్రాకి వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు అసలు ఎంత బాగుందో ఇదంతా. ఆ రోడ్స్ పక్కన మొత్తం వాటర్ వెళ్తూ ఉంది, చాలా డీప్గా ఉంది ఇది. పక్కన ఒక రివర్ ఉంది, రివర్ కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది. వీళ్ళేంటంటే నేపాల్లో మీరు ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ రివర్స్ ఉంటాయి. ఆ రివర్స్ పక్కనే రోడ్స్ వెళ్తూ ఉంటాయి మ్యాక్సిమం. కానీ ఇది నేను వెళ్ళింది ఫిబ్రవరిలో. కాకపోతే మీరు రెయినీ సీజన్లో అలా వెళ్తే చాలా ఫ్లడ్స్ వస్తాయి, ప్లస్ ల్యాండ్ స్లైడ్స్ కూడా అవుతాయి. కానీ నేను కరెక్ట్ టైంకి వెళ్ళాను. యాక్చువల్లీ ఫిబ్రవరిలో వెళ్ళాను, కరెక్ట్ టైంకి వెళ్ళాను. నా లక్ ఏంటంటే నేను వెళ్ళినప్పుడు కూడా ఏమో అంత డిఫికల్టీస్ ఏం లేకుండే, అంటే వెదర్ పరంగా అన్నీ బాగానే ఉండే. సో ఇప్పుడు నా ప్లాన్ వచ్చేసి, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి పోఖ్రా వెళ్తాను. సో యాక్చువల్లీ కాఠ్మండు కూడా ఉంటుంది, కానీ నేను కాఠ్మండుకి వెళ్ళట్లేదు, పోఖ్రా వెళ్తాను ఫస్ట్. పోఖ్రా ఏంటంటే మన దగ్గర గోవా, పాండిచ్చేరి ఎలా ఉంటాయో నేపాల్లో అలా అనమాట. కాకపోతే ఒక బీచ్ ఉండదు, కానీ మిగతా అన్నీ సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్. అంటే కొంచెం కంటిన్యూస్గా అన్నీ నడుస్తూ ఉంటాయి అక్కడ. అడ్వెంచర్స్ ఉంటాయి, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి పోఖ్రాలో. మళ్ళీ ఏంటంటే పోఖ్రా నుంచి అన్నీ మీకు కనెక్టివిటీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చాలామంది అన్నపూర్ణ బేస్ క్యాంప్ అవన్నీ ఉంటాయి, అక్కడికి వెళ్ళడానికి కూడా ఫస్ట్ పోఖ్రా వెళ్తారు. పోఖ్రా నుంచే మీకు అన్నీ ఉంటాయి ఆల్మోస్ట్. ముక్తినాథ్కి వెళ్ళడానికి, అన్నపూర్ణకి బేస్ క్యాంప్కి వెళ్ళడానికి. ఇప్పుడు చాలామంది మౌంటైనియర్స్ ఉంటారు కదా, హిమాలయస్ క్లైంబ్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ పోఖ్రా నుంచి వెళ్తారు. సో మీకు అడ్వెంచర్ చేయాలనుకుంటే పోఖ్రా ఇస్ హబ్ అనమాట. మీకు టెంపుల్స్ చూడాలనుకుంటే కాఠ్మండు ఉంది. ఇక్కడ పక్కన చూడొచ్చు, ఈ రోడ్డు ఎంత పైన ఘాట్ రోడ్ లాగా ఎంత పైన బిల్డ్ చేశారు. కొంచెం స్లిప్ అయ్యి పక్కన పడిపోయినామంటే ఖతం. ఇంకా మినిమం 100 feet కంటే లోతుంది. బట్ నేపాల్ మంచి ఎక్స్పీరియన్స్, మంచి రైడ్. మన ఇండియాలో అయితే ఎక్కువ హైవేస్ ఉంటాయి కదా, హైవేస్ మనం తొందరగా వెళ్ళిపోవచ్చు బైక్ మీద. కానీ నేపాల్లో మీరు నేపాల్ మొత్తం ఇలానే ఉంటాయి రోడ్స్, ఘాట్ రోడ్స్ ఉంటాయి. అంతా కొంచెం అడ్వెంచరస్గానే ఉంటుంది. ఇది నార్మల్ రోడ్లా ఉంది, కానీ మీరు ముక్తినాథ్కి వెళ్ళే వే చూడొచ్చు. నేను మిగతా వచ్చే వీడియోస్ వస్తాయి, అది చాలా బాగుంటుంది, అడ్వెంచరస్గా ఉంటుంది. సో whoever is watching this video, so we are continuing our Nepal series. So I have already entered into Nepal from Birganj. So after clearing customs and everything, I have entered into Nepal from Birganj. So my plan will be, I'll be going to Pokhara first, and I'll go to Muktinath, and then I'll come back to Pokhara, and from Pokhara again I'll go to Kathmandu, and from Kathmandu I'll return back to India. So that is the plan. So you could see how beautiful this road and everything is there.
అక్కడ మీరు చూడొచ్చు వాటర్ ఎంత బాగున్నాయో. నేను యాక్చువల్గా ఒక ఫోటో దిగడానికి ఆగాను. సో కొంచెంసేపు రిలాక్స్ అయ్యాను ఫొటోస్ అవన్నీ దిగి. అక్కడ మీరు చూడొచ్చు వాటర్ ఎంత డీప్గా ఉన్నాయో. సో ఇక్కడ చూడొచ్చు ఈ పక్కన ఏం లేవు. మీరు కొంచెం స్పీడ్గా వెళ్ళి దాంట్లో పడ్డారంటే అంతే. ఇంకా ఇది ఆల్రెడీ ఒకసారి 2 సార్లు యాక్సిడెంట్ అయింది పక్కన. ఆ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ పక్కన ఒక స్పేస్ ఉంది, దాంట్లో మీకు మొత్తం కనిపిస్తుంది. అది ఎంత డెప్త్ ఉందో కనిపిస్తుంది అనమాట. కానీ ఈ రోడ్డు బాగుంది యాక్చువల్గా, ఈ రోడ్డు చాలా బాగుంది. మీరు ముక్తినాథ్కి వెళ్తే ముక్తినాథ్ వరకు కూడా కొత్త కొత్త రోడ్లు వేస్తున్నారు. కొంచెం బాగాలేదు, కొంచెం చాలా వరకు బాగున్నాయి. ఇప్పుడు లదాఖ్ కూడా అలాగే అవుతుంది ఆల్మోస్ట్. సో ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో వాటర్ అనిపిస్తుంది కదా. ఈ వాటర్ ఫ్లో చాలా ఇంకెక్కువ ఉంటుందంట, అక్కడ ఉన్న లోకల్స్ వాళ్ళు చెప్పారు. అదేంటంటే మీకు రైనీ సీజన్ వచ్చినప్పుడు చాలా ఫ్లడ్స్ లాగా వస్తుంది. So you could see how beautiful this place is. Everywhere in Nepal, you could see these rivers flowing, and along the rivers, all these roads are built. Most likely they are like ghat roads only. So you could find most of the houses on the right side of the this thing, and on the left you can get most of the rivers. సో ఇక్కడ నుంచి ఏంటంటే నేను ఇక్కడ నేపాల్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, మీకు ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే కాఠ్మండు వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి స్ట్రైట్గా. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే పోఖ్రాన్ అనే ప్లేస్ వస్తుంది. ఇక్కడ కొంచెం దూరం తర్వాత పోలీసు వాళ్ళు ఆపారనమాట నన్ను. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఇది కదా వాటర్ కంటిన్యూస్గా వెళ్తుంది చూడండి. నేను ఇందాక వచ్చాను కదా అదే ఇది. సో ఇప్పటిదాకా ఈ చెరువు అనేది, ఈ రివర్ అనేది మొత్తం లెఫ్ట్ సైడ్లో ఉంది, ఇప్పుడు రైట్ సైడ్లోకి వస్తుంది. ఇక్కడ ఒక హోటల్ ఉంది, చాలా బాగుంది యాక్చువల్గా. నేను కాఫీ తాగాను అక్కడ, ఇట్ వాస్ సో గుడ్. అంటే ఆ హోటల్ చాలా 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 బాగుంది. అక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి స్టే చేయడానికి, కాకపోతే నాకు అంత టైం లేకుంటే నేను స్టే చేయలేదు. మీకు డైరెక్ట్ ఆ రూమ్ బాల్కనీ మొత్తము రివర్ ఓపెనింగ్ సైడ్ వస్తుంది. కాఫీ చాలా బాగుంది. మీరు నేపాల్ ఏంటంటే చాలామంది అక్కడ ప్రతి ఒక్కరు హిందీ మాట్లాడతారు, చాలామంది ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. టైం వచ్చేసి 5 o'clock అవుతుంది. నాకు 2 hours మ్యాక్సిమం పోఖ్రా రీచ్ అవుతా 2 hours. అసలు నేపాల్ చాలా మంచిగా ఇంగ్లీష్ మాట్లాడతారు, హిందీ కూడా చాలా మంచిగా హిందీ కూడా మాట్లాడతారు. హిందీ అండ్ ఇంగ్లీష్ బాగుంటుంది. అదే కానీ ఈ హిల్స్లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కటి ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఎందుకో క్రియేటివ్గా ఉంటారు, ప్లస్ ఎడ్యుకేటెడ్ ఉంటారు, లాంగ్వేజ్ కరెక్ట్, మల్టిపుల్ లాంగ్వేజెస్ మాట్లాడతారు. హిమాచల్ ప్రదేశ్ చూసినా కానీ, డార్జిలింగ్, సిక్కిం, ఎక్కడ చూసినా కూడా అక్కడ ఉండే అసలు హిల్లీ ఏరియాస్లో ఉండే పీపుల్ అంతా కొంచెం ఎడ్యుకేటెడ్ ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు అది అంటే ఎడ్యుకేటెడ్గా ఉంటారు, బాగా మాట్లాడతారు, క్రియేటివ్గా ఉంటారు. వాళ్ళు ఇంగ్లీష్ చాలా క్రియేటివ్గా ఉంటారు. कहाँ से हो आप?
वेस्ट बंगाल से आ रहे हो? हाँ इंडिया से आ रहे हो? वेस्ट बंगाल? इंडिया इंडिया कहाँ? मेरा तो घर तो तेलंगाना है, हैदराबाद। हैदराबाद। भंसार कुछ दिखाइए। हाँ भंसार दिखाइए। बाइक अच्छा है आपका। कितना पड़ेगा ये इंडिया में? इंडिया में 4 लाख के ऊपर है। 4 लाख के ऊपर। नहीं हमारे नेपाल में दिया आएगा 5 लाख में। 5 लाख में? हाँ इधर लगभग 10 लाख होगा शायद। हाँ IC 10 क्या बोला? इसका प्राइस 4 लाख 4 लाख। हाँ ऐसे। इसका कितना पड़ेगा ये? इसका भी 2 लाख 1.7 ऐसा कुछ है। 1.7 लाख ऐसा कुछ। 29 7 दिन का लिया था। 7 दिन का आज ही आया था। ठीक है। और पीछे डाला है ये लाइट। बंद करना है क्या? बंद करना लाइट, मतलब ऑन नहीं यूज़ नहीं कर रहे? मेरे भी चाहिए थे ये डालना पड़ेगा। ऑनलाइन में मिलेगा, ऑर्डर कीजिएगा ना। लेकिन इधर आएगा कि नहीं पता नहीं शायद। नहीं मिलेगा इधर। इधर नहीं मिलेगा। पोखरा कितना दूर है? पोखरा कितना दूर? पोखरा 92 किलोमीटर आगे। 92। मुक्तिनाथ जा सकता है? हाँ क्यों नहीं? खुला है, रोड खुला है फ्रीली। फ्रीली? हाँ बाइक जाएगा तो पूरे जाएगा। पूरे जाएगा। ये 6 किलोमीटर आगे से बाटो अच्छा है, क्लीन। हाँ हाँ 4 लाइन का बाटा है। हाँ। मुक्तिनाथ के लिए परमिशन लगेगा क्या बाइक का? बाइक का परमिशन? परमिशन है। हाँ ये बंसर का है तो हाँ ये इससे हो जाएगा। पूछ के जाओ। हाँ हाँ ठीक है। टूरिस्ट पुलिस है ना आगे। हाँ 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 ठीक है ना, मिलते हैं। थैंक यू दादा। नेपाल का पुलिस। సో ఇక్కడ చూస్తే మీరు ఇందాక పోలీసులు ఆపారు. మనం ఏంటంటే ఇక్కడ బన్సర్ తీసుకున్నాం, పర్మిట్ని బన్సర్ అంటారన్నమాట. సో ఆ బన్సర్ ఎక్కడికి వెళ్ళినా చూపించాలి. ఇంకొక వ్యాలిడిటీ కూడా ఉంటుంది, అంటే మీరు ఎన్ని రోజులు తీసుకుంటే దాన్ని బట్టి వ్యాలిడిటీ ఉంటుంది. సో అక్కడ వాళ్ళు పోలీసు వాళ్ళు కదా, వాళ్ళకి చూపించాను బన్సర్. నేను వెళ్ళాల్సింది పోఖ్రా అనే ప్లేస్కి, ఇంకా 92 కిలోమీటర్స్ ఉందని చెప్తున్నాడు పోలీసు అతను. వాళ్ళు ఏంటంటే మన ఇండియన్స్ చూసి ఈ బండి చూసి చాలా అట్రాక్ట్ అయ్యారు. వాళ్ళు ఈ బండి కాస్ట్ ఎంత ఉంటుందని అడుగుతున్నారు. నేను 4 lakhs, మన దగ్గర 4 lakhs ఉంది, వాళ్ళ దగ్గర ఒక 10 lakhs ఉంటుంది కావచ్చు. అంటే వాళ్ళ కరెన్సీలో 10 lakhs ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ లేవు. అంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ నేపాల్లో లేవు. సో వాళ్ళు ఏంటంటే అక్కడ అన్నీ ఇవి వాడతారు, పల్సర్స్ ఉంటాయి ఎక్కువ, పల్సర్, ఎక్స్పల్స్, ఈ వెహికల్స్ ఉన్నాయి. సో అది ఏంటంటే ఈ మన నాకు వెహికల్ కొంచెం అడ్వెంచర్ వెహికల్ కాబట్టి మనది పెద్ద వెహికల్. అసలు నేను అక్కడ ఇందాక ఒక దగ్గర ఆగాను. అక్కడ ఒక అతను వచ్చాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని. ఏంటంటే నా బైక్ ఒకసారి రైడ్ చేస్తా ఇవ్వమన్నాడు. అంటే ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ రావు కదా, ఒకసారి ఇవ్వమన్నాడు. కానీ నేను ఇవ్వను బ్రో అని చెప్పాను. ఎందుకంటే మనది హెవీ వెహికల్, ఆల్రెడీ లగేజ్ లోడ్ ఉంది. మళ్ళీ ఏంటంటే అక్కడ రిస్క్, అంత ఘాట్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ముందు వెళ్తున్నా చూడండి వాళ్ళే.
అంటే ఒకసారి రైడ్ చేస్తాను అతను. కాకపోతే నేను ఏంటంటే మనకి అంతకుముందు ఒకసారి నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితేనే చాలా ఖర్చు వచ్చింది నాకు. 1,25,000 ఎంతో అయింది బిల్లు. మళ్ళీ అనవసరంగా వాళ్ళకి ఇచ్చామనుకో, వాళ్ళకి ఏంటంటే బైక్ హెవీగా ఉంటుంది, వాళ్ళు కొత్త కాబట్టి రైడ్ చేయడం రాకుండా కింద పడేస్తే మళ్ళీ నాది ఫారిన్ కంట్రీ, అది అంటే నేపాల్లో కాబట్టి నాకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ కూడా రాదు. సో అందుకని నేను ఇంకా అతను ఏమనుకున్నా పర్లేదని చెప్పి నేను ఇవ్వను అని చెప్పాను. అసలు ఏమైనా కొత్త ప్లేస్ మళ్ళీ పవన్ కొంచెం ఫీల్ అయ్యాడు, కానీ నేను ఇంకేం చేయలేను, నా దగ్గర ఆప్షన్ లేకుండే. ఎందుకంటే మనం రిస్క్ తీసుకొని వేరే వాళ్ళ కోసం ఏం చేయ కష్టం అదంతా. ఓకే, మీరు ఇందాక చూడొచ్చు, ఇందాకనేమో రివర్ మొత్తం లెఫ్ట్ సైడ్లో ఉంది. సో ఇప్పుడు అదే సేమ్ రివర్ రైట్ సైడ్కి వచ్చింది. ఏంటంటే సేమ్ కంటిన్యూషన్ ఉంటుంది, ఈ సేమ్ రివర్ అక్కడ నుంచి వస్తూ ఉంటుంది. మొత్తం ఘాట్ రూట్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తే. కాకపోతే రోడ్స్ అన్నీ చాలా క్లీన్గా ఉంచుతున్నారు నేపాల్ వాళ్ళు. మధ్య మధ్యలో ఏంటంటే ఆ కొండల నుంచి అంతా పడుతూ ఉంటాయి, అంటే వాళ్ళు ఎప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు. కానీ టెంపరేచర్స్ కూడా తక్కువ డ్రాప్ అవుతూ ఉంటాయి. బాగా చలి ఉంటుంది. కాఠ్మండు కూడా ఇంకా ఎక్కువ చలి ఉంటుంది. ఇంకా మీరు ముక్తినాథ్లో చూస్తే అక్కడ ఇంకా చాలా ఉంటుంది, -డిగ్రీస్కి వెళ్ళిపోతుంది. నేను వెళ్ళే ప్లేస్ పోఖరా అనే ప్లేస్ ఉంటుంది, అక్కడ ఏంటంటే 5 degrees to 10 degrees మధ్యలో ఉంటుంది. ఈ పోఖరా అనే ప్లేస్ ఉంది కదా, అక్కడ నుంచి గాంద్రుక్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే చాలా వైరల్ అవుతుంది, అంతకుముందు వైరల్ అయింది. అది గాంద్రుక్ అనే ప్లేస్, కానీ అక్కడికి వెళ్ళాలంటే మీకు చాలా కష్టం, బైక్ వెళ్ళడం చాలా కష్టం. అక్కడి నుంచి ఒక 3 hours ఎంతో మీరు జీప్లో వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ ట్రెక్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. కానీ నాకు అంత టైం లేకపోవడం వల్ల నేను వెళ్ళలేదు. సో ఇక్కడ చూడొచ్చు మీరు నేపాల్లో ఉండే వెహికల్స్ అన్నీ. ఇక్కడ అంటే మ్యాక్సిమం అన్నీ ఈవీ వెహికల్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. మీరు చూడొచ్చు మన దగ్గర ఫ్రీక్వెంట్గా పెట్రోల్ బంక్స్ ఉంటాయి కదా, ఇక్కడ మొత్తం ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి. కానీ మొత్తము ఇలా హిల్స్ ఉంటాయి, మొత్తం అన్ని కొండలానే ఉంటాయి. ఆ కొండలు ఉంటాయి, మధ్యలో చెరువు వెళ్తూ ఉంటుంది. కానీ బ్యూటిఫుల్ కంట్రీ యాక్చువల్గా నేపాల్. యాక్చువల్ ఏంటంటే ఈ కొండ ప్రాంతాల్లో బ్రతికే వాళ్ళు అసలు చాలా ఇంటెలిజెంట్ ఉంటారు, వాళ్ళు పీస్ఫుల్గా ఉంటారు, ప్లస్ వాళ్ళ వే ఆఫ్ లివింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను డార్జిలింగ్లో కూడా చూశాను, సిక్కింలో కూడా చూశాను, వాళ్ళంతా కొంచెం డిఫరెంట్గా ఉంటారు. అది నేచర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏమో తెలియదులే కానీ అది నేచర్ వల్ల అయి ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీరు ఇలా చలి ప్రాంతాలు చూస్తే అక్కడ చాలా జనాలు కూడా అలాగే ఉంటారు. మీరు అట్లాంటిక్, నార్వే ఇట్ సైడ్ కంట్రీస్లో కూడా చూసిన, ఫారిన్ కంట్రీస్లో చూసినా కూడా అలానే ఉంటుంది. అది జస్ట్ నా హైపోథెటికల్ థీసిస్ అంతే. అసలు ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో చాలా ఇల్లు, మంచి మంచి ఇల్లు కట్టుకున్నారు వీళ్ళు. ఏంటంటే వీళ్ళు దూరంగా ఇల్లులు ఉంటాయి, అంటే ఒక ప్లేస్లో ఒక 2-3 ఇళ్ళే ఉంటాయి. అంటే చాలా పీస్ఫుల్గా బతకొచ్చు అలాగా ఈ కొండ ప్రాంతాల్లో. So now I am actually traveling to Pokhara. So I am approx 90 kilometers away from Pokhara.
So if you have seen the video, I have been stopped by the police. So actually they were friendly, they did not say anything to me. They asked my permit, so I had the permit of 7 days, that is called as the Bansar. So I showed the Bansar and everything to them. Actually they were liking the bike. They wanted to know how much it will cost in India. The thing is that Royal Enfield bikes are not available in Nepal. They were very much excited to see the Himalayan. One thing is that in Nepal everyone knows how to speak in Hindi and everything. They are good at English as well. So there will not be language problem if anyone is going. You can manage either in Hindi or English. Most of the people they speak Hindi and English, but their language is Nepalese. సో నేను ఒక 80 కిలోమీటర్స్ దూరంలో ఉన్నట్టున్నాను నేను వెళ్ళాల్సిన ప్లేస్కి. సో మీకు ఇక్కడ చూడొచ్చు రోడ్స్ అంతా చాలా బాగున్నాయి, మీకు ఎక్కడ ఏం డిస్టర్బెన్స్ ఉండదు. కాకపోతే ఘాట్ రోడ్స్ కాబట్టి ఆబ్వియస్గా కొంచెం వంకలు టింకలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్తే బెటర్ ఆప్షన్. మీకు నేపాల్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు మొత్తం హిందీ మాట్లాడతారు, ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. కొంచెం ఫుడ్ అంటే కొంచెం మనలాంటి ఫుడ్ దొరకవు. కాకపోతే నేను ముక్తినాథ్కి వెళ్ళినప్పుడు మంచి ఫుడ్ దొరికింది. అది ముక్తినాథ్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు పెట్టి చెప్తాను. అక్కడ ముక్తినాథ్లో చాలా ఫుడ్ బాగుంది. యాక్చువల్గా దానికి ఒక సీక్రెట్ ఉందంట. అక్కడ ఒక హోటల్ అతను నాకు చెప్పాడు. సో ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ నేపాల్ వెహికల్స్ రైట్ సైడ్లో ఉన్నాయి. ఇవన్నీ ఈవీ వెహికల్స్. మీకు పెట్రోల్ వెహికల్స్ చాలా తక్కువగా ఉంటాయి, పెట్రోల్ కానీ డీజిల్ కానీ. సో ఎవరైనా మీరు ప్లాన్ చేయాలనుకుంటే బైక్ తీసుకొని వెళ్ళాలనుకుంటే కొంచెం మంచి బైక్ తీసుకెళ్తే బెటర్ ఆప్షన్. ఎందుకంటే కొంచెం ఘాట్ రోడ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం మంచి సీసీ ఉన్న బైక్ తీసుకెళ్తే బెటర్ ఆప్షన్. మీరు ఒక ముక్తినాథ్ వరకు వెళ్ళాలనుకుంటే ఆబ్వియస్గా మీకు దగ్గర మంచి బైక్ ఉండాలి. ఎందుకంటే ముక్తినాథ్లో రోడ్స్ అన్నీ బాగుండవు, ప్లస్ మొత్తం హిల్లీ ఏరియా, మొత్తం పైకి ఎక్కాలి. మీకు లదాఖ్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. కొంచెం మంచి సీసీ బైక్ తీసుకెళ్తే బెటర్ ఆప్షన్. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత బాగుందో లొకేషన్ అంతా. స్మూత్గా ఉంది మొత్తం ఆల్మోస్ట్ అంతా హిల్లీ ఏరియాస్ ఉంటాయి.
వీళ్ళు ఆ హిల్స్ పైన కూడా అగ్రికల్చర్ అంతా చేస్తున్నారు. అది చిన్నప్పుడు స్కూల్లో చెప్పేవాళ్ళు, స్టెప్ లాడర్ అగ్రికల్చర్ ఏదో అంటారు, దాన్ని మర్చిపోయారు. సో అలా చేస్తారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా ఈవినింగ్ అయిపోతుంది, మెల్లమెల్లిగా చీకటి అవుతుంది. సో నేను రీచ్ అయ్యే కొంచెం టైం పడుతుంది, ఎలాగో కొత్త ప్లేస్ కదా. ఇక మన దగ్గర ఇక్కడ చూడండి, మీరు లైట్స్ ఆన్ చేశాను, ఎల్ఈడి లైట్స్, ఫాగ్ లైట్స్ పెట్టాను. ఇక్కడ ఏంటంటే ఫాగ్ లైట్స్ కోసం అంతా మన దగ్గర కొంచెం అది ఇది అంటారు, కానీ నేపాల్లో పెద్దగా ఎవరు ఏమనలేదు నన్ను. ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది, ఇంకా చీకటి పడిపోతుంది. ఇంకా ఏంటంటే మీకు త్వరగా చీకటి అవుతుంది ఇక్కడ, కూల్ ప్లేస్ ప్లస్ త్వరగా చీకటి అవుతుంది. మీరు ఇటు సైడ్ చూస్తే కాఠ్మండు సైడ్ ఏమో మన ఇండియాకి దగ్గరగా ఉంటుంది. నేను కొంచెం ప్రొఫెషనల్గా బిజీగా ఉండడం వల్ల ఎక్కువ వీడియోస్ తొందరగా పెట్టలేకపోతున్నాను, కానీ ట్రై చేస్తాను తొందరగా పెట్టడానికి. సో వీడియోస్ ఎడిట్ చేసి పెట్టడం కొంచెం లేట్ అవుతుంది. సో ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ ఫాస్ట్. So the light is fading now. You can see it is getting darker little by little. So we are having this fog lights. I think fog lights are very much useful whenever I travel at long distances. The visibility will very much be improved during night. The headlight which comes with the bike, it is not sufficient actually. But it is very much illegal in many of the Indian states. But in Nepal, no one cares. Actually, none of the police people stopped me from this for using this fog lights and everything. So whoever is watching these videos, please like, share, subscribe. That will boost my energy, that's it. So this is not our main profession. This is one of my habits, one of my hobbies you can call. Whenever I travel, I try to shoot and everything, and then I edit and post it in the YouTube. So that way, wherever I go, those videos all will be at one place in the YouTube. So whenever I feel like after 10-15 years I feel like seeing them, so I can rewatch them. That's the main reason of maintaining this YouTube channel and uploading these videos. సో మన ప్రొఫెషన్ ఏంటంటే మెయిన్ ప్రొఫెషన్ వచ్చేసి సర్జరీ. సో ఈ వీడియోస్ ఎందుకంటే నేను ఎలాగో ట్రావెల్ చేస్తాను, మనకి ఎలాగో ట్రావెల్ చేసే పిచ్ ఒకటి ఉంది కొంచెం. సో అందుకని నేను ఎలాగో కొంచెం అడ్వెంచర్ చేస్తాను కాబట్టి బైక్ మీద వెళ్తాను. సో అలాగని వీడియోస్ అన్నీ రికార్డ్ చేసి పెడతాను. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఇంకో 10-15 years తర్వాత కూడా ఎప్పటికీ అలానే ఉండిపోతాయి. 10 years 15 years తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు. సో అందుకని పెడతాను. కాకపోతే చూసే వాళ్ళు కూడా కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత కష్టపడి ట్రావెల్ చేసి వీడియోస్ ఎడిట్ చేసి పెట్టేందుకు కొంచెం ఫలితం ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే నాకు తెలిసి తెలుగులో మోటో బ్లాగర్స్ ఎవరు లేరు అనుకుంటున్నాను అంతగా. ఒకప్పుడు చాలామంది ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు అంతగా లేరని అనుకుంటున్నాను. కానీ నా వీడియోస్ అయితే ఎవరు చూస్తున్నారో చూడట్లేదు తెలియట్లేదు, ఎందుకంటే మనకి ఎలాగో రీచ్ రావట్లేదు. కొంచెం చూసేవాళ్ళని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే చాలా బెటర్ ఆప్షన్, నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే వీడియోస్ కూడా చాలామందికి చేరువవుతాయి తెలుగు వాళ్ళకి. నేనంటే ఎడిటింగ్ మనం అంత ఎక్కువ సూపర్ ఎడిటింగ్ ఏమంత చేయలేము, ఎందుకంటే నేను బిజీగా ఉంటాను, అంత టైం కేటాయించలేను. ప్లస్ ఇప్పుడు ఎడిటర్ని పెట్టుకునే అంత టైము ఓపిక మన దగ్గర కూడా లేదు. సో అది మ్యాటర్. సో ఈ వీడియో ఇంతతో ఎండ్ చేస్తాను మోస్ట్ లైక్లీ. సో చూసేవాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో నేను ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఉంటాను, మంది యాక్చువల్ తెలంగాణ, కానీ వెస్ట్ బెంగాల్లో ఉంటాను.
సో మీకు కూడా కొత్త కొత్త ప్లేసెస్ చూపిస్తాను, నేను ట్రావెల్ చేసినవాడిని. ఓకే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and follow me on Instagram as well. We have one Instagram that is, or you can follow on Surgeons Travel, or you can follow my another account that is Scarface, Dr. Scarface. You can follow me on Instagram, Dr. Scarface. Okay, I'll end this video for now. We'll meet in another video. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో మీరు ఫాలో అవ్వచ్చు, డాక్టర్ స్కార్ఫేస్ అని ఉంటుంది. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్, టాటా.